కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ పుత్తడి బొమ్మ పార్ట్ 23. సూర్య కూడా కాస్త సిగ్గుపడుతూనే పూర్ణిమ వద్దకు వెళ్ళాడు. కానీ మందుల ప్రభావం వల్లనేమో పూర్ణిమ నిద్రలోకి జారిపోయింది. సూర్య పూర్ణిమకు దుప్పటి కప్పి తను కూడా పూర్ణిమ పక్కన పడుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్న సూర్య పైన చేతులు వేసి, నాన్న, నాకు భయంగా ఉంది, నేను వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను అంటూ పూర్ణిమ నిద్రలో కలవరిస్తూ సూర్యను గట్టిగా పట్టుకుంది. కలలో దేని గురించో భయపడినట్టుంది అని సూర్య అనుకొని, భయపడకు పూర్ణిమ, నేను నీ పక్కనే ఉన్నాను అని సూర్య పూర్ణిమను బుజ్జగించాడు. ఒక తండ్రి పిల్లలు నిద్రలో ఉలిక్కి పడితే ఎలా చూసుకుంటాడో సూర్య కూడా పూర్ణిమను అలాగే చూసుకుంటున్నాడు. పూర్ణిమ కళ్ళు తెరిచి చూస్తే సూర్య భుజం పైన తలపెట్టినానని తను పడుకున్న విధానాన్ని చూసి తనలో తానే సిగ్గుపడింది. తెల్లవారుజాము కావడంతో పూర్ణిమ లేచి వాకిట్లో కల్లార్పి చల్లి ముగ్గు పెట్టి తలారా స్నానం చేసి పూజ చేస్తుంది. అప్పుడే నిద్ర లేచిన శాంత పూర్ణిమను చూసి ఆశ్చర్యపోయింది. పూర్ణిమ, నువ్వేనా, ఇంత పొద్దున్న లేచావు అని శాంత నోటిపై చెయ్యి వేసుకొని విచిత్రంగా పూర్ణిమను చూస్తూ ఉంది. పూర్ణిమ పూజ పూర్తి చేసుకొని తులసి కోట వైపు వెళ్ళింది. అందరూ నిద్రలేచి బయటకు వచ్చారు. పూర్ణిమను చూసి వాళ్ళు కూడా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఏమైంది, అందరూ అంత విచిత్రంగా చూస్తున్నారు? ఈ పూర్ణిమ ఏదో తింగరి పని చేసినట్టుంది అని సూర్య బయటకు వచ్చాడు. అన్నయ్య, రాత్రి మీరు వదినని హాస్పిటల్కి తీసుకువెళ్ళారుగా, అక్కడ పూర్ణిమ వదినని మర్చిపోయి తనలాగే ఉండే మరో అమ్మాయిని తెచ్చినట్టున్నారు అని ప్రీతిమ తడబడుతూ పూర్ణిమ వైపు చూస్తూ అంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? అమ్మా, పద కాఫీ పడదాం. వామ్మో వదినా, ఈవిడ మీ అమ్మనేనా, సరిగ్గా చూసి చెప్పు, మేమందరం నీకు తెలుసా అని చందు పూర్ణిమను అడిగాడు. ఎందుకలా అడుగుతున్నావు చందు? అమ్మయ్య, నువ్వు మా వదినవే, నా పేరు గుర్తుకు ఉంది. కానీ నువ్వేంటి వదిన ఇంత పొద్దున్నే లేచావు? లేచిందే కాక ఈ పనులన్నీ చేశావు. అందరి వైపు ఒకసారి చూసింది పూర్ణిమ. మీరందరూ అంతలా ఆశ్చర్యపోయి చూడకండి. ఎందుకో త్వరగా మెలకువ వచ్చింది. అమ్మ కూడా ఎప్పుడు అంటుంది కదా, నేను ఈ పనులన్నీ నేర్చుకోవాలని. అందుకే అమ్మ దగ్గర మార్కులు కొట్టేద్దామని ఇలా ముగ్గు పెట్టి పూజ చేశాను అంతే అని పూర్ణిమ చిలిపిగా సమాధానం చెప్పి వెళ్ళింది. శాంతాదేవి పూర్ణిమ వెళ్తున్న వైపు చూస్తూ చేతి మెటికలు విరిచింది. నా కూతురిలో మార్పు వచ్చింది అని శాంత సంతోషపడింది. సూర్యకు కూడా పూర్ణిమ ఈరోజు చాలా కొత్తగా కనిపించింది. రాత్రి నేను చెప్పిన మాటలకు పూర్ణిమ సమాధానం ఇవ్వలేదు. అసలు నా గురించి ఏమనుకుంటుందో అని సూర్య పూర్ణిమను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడా కనిపించకపోయేసరికి ప్రియాంకను అడిగాడు, పూర్ణిమ ఎక్కడా అని. అన్నయ్య, వదిన మేడపైన తలారబెట్టుకుంటూ ఉంది. సూర్య వెళ్ళనా వద్దా, తనతో పాటు ఎవరైనా ఉంటే ఏమనుకుంటారో అని ఆలోచనలో పడ్డాడు. అన్నయ్య, పైన ఎవ్వరూ లేరు, వదిన ఒక్కతే ఉంది, నేను ఇక్కడే ఉంటా, మీరు వెళ్ళండి. ప్రియాంక, నేను ఊరికే అడిగాను, లగేజ్ ప్యాక్ చేస్తుంది అని. అవునా అన్నయ్య, ఆ పనులన్నీ అమ్మ వాళ్ళు చేస్తున్నారు, అటు చూడు అని ప్రియాంక అనడంతో సూర్య ప్రియాంక తలపైన ఒక మొట్టికాయ వేసి, థ్యాంక్స్, కానీ నాకు కాస్త టైం పడుతుంది. మరి నువ్వు? నాకు తెలుసు నేను ఏం చెయ్యాలో, ఇక మీరు వెళ్ళండి. సూర్య నవ్వేసి మరోసారి థ్యాంక్స్ చెప్పి పైకి వెళ్ళాడు. పూర్ణిమ తన పొడవాటి కురులను సూర్యుడికి వేడి తగిలేలా కూర్చొని ఉంది. చిత్రకారుడు గీసిన బొమ్మలా కూర్చున్న పూర్ణిమను చూస్తే సూర్య మనసు అదుపు చేసుకోలేకపోయాడు. తనకు దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు. మీరా? నేనే. పొద్దున్నుండి నా దగ్గరకు రాకుండా అటూ ఇటూ తిరుగుతున్నావు ఎందుకు? నేనెందుకు అలా చేస్తాను?
మిమ్మల్ని చూస్తే నాకేమైనా భయమా? మరి ఎందుకు ఇప్పుడు కూడా నా నుండి దూరంగా జరుగుతున్నావు? ఎవరైనా ఇటు వస్తే ఏమనుకుంటారు? అంటే ఎవరూ రాకపోతే నీకు ఓకేనా? అని సూర్య పూర్ణిమ కళ్ళలోకే చూస్తూ అన్నాడు. వారిద్దరూ కళ్ళతోనే ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నారు. పూర్ణిమ చెక్కిళ్ళపై నాట్యం చేస్తున్న కురులను సూర్య సవరిస్తూ తన పెదాలను తాకాడు. పూర్ణిమ పెదాలతో తన పెదాలను ముడివేయాలని, ఆ ముత్తుతోనైనా పూర్ణిమలో ఉన్న బిడియాన్ని పోగొట్టాలని సూర్య తనకు దగ్గరగా జరిగాడు. పూర్ణిమ కూడా సూర్యకు అడ్డు చెప్పకుండా కళ్ళు మూసుకొని ఉంది. అన్నయ్య, సూర్య అన్నయ్య, డాడీ పిలుస్తున్నాడు అన్న ప్రియాంక మాట విని పూర్ణిమ కళ్ళు పెద్దగా తెరిచింది. నిమిషం పాటులో ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియలేదు ఇద్దరికి. కానీ ఇద్దరి పెదాలు పెనవేసుకున్నాయి. ప్రియాంక పిలుస్తున్న సూర్య వినిపించుకోకుండా అలాగే ఉండడంతో పూర్ణిమకు ఊపిరి పీల్చుకోవడం భారమయ్యింది. సూర్యను నెట్టేసి ఆయాసంగానే చెప్పింది, నిన్ను పిలుస్తున్నారు, వినబడడం లేదా అని పూర్ణిమ కిందకు వెళ్ళింది. సూర్య కూడా వెళ్ళేసరికి అందరూ సూర్యను చూస్తూ ఉన్నారు. ముద్దు మైకంలోనే ఉన్న సూర్య ఒక్కసారిగా వారందరినీ చూసి కంగారు పడ్డాడు. సూర్య, ఏం చేశావు నువ్వు? మేము ఎవ్వరం ఊహించలేదు. మా అందరికీ చాలా పెద్ద షాక్ ఇచ్చావు అన్న వారి మాటలు విని సూర్య కూడా షాక్ అయ్యాడు. ఈ తింగరి పైన నేను ముద్దు పెట్టుకున్నానని అందరికీ చెప్పినట్టుంది అని పూర్ణిమ వైపు చూశాడు. ఒరేయ్ మనవడా, మేమందరం ఇక్కడ ఉంటే నువ్వేంటి నీ భార్య వైపు చూస్తున్నావు? నానమ్మ, అది నేను కావాలని అలా చెయ్యలేదు. అయినా ఏంటి పూర్ణిమ ఇది? నేను ఏం చేసినా నువ్వు అందరికీ చెప్పేస్తావా? అన్నయ్య అన్నయ్య, కాస్త ఆగుతావా? వదిన ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు నీ గురించి. ఇలా చూడు అని ఫోన్లో వచ్చిన న్యూస్ చూపించింది ప్రియాంక. నీకు ఇయర్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది అన్నయ్య, కంగ్రాచ్యులేషన్స్ అంటూ ప్రియాంక సూర్యను హత్తుకుంది. అందరూ సూర్యను అభినందించారు. సూర్య, మేము ఈ న్యూస్ గురించే అడిగాము నిన్ను, కానీ నువ్వే ఇంకేదో చెప్పబోయావు అని రాధమ్మ అనడంతో పూర్ణిమ సిగ్గుపడుతూ అక్కడి నుండి గదిలోకి వెళ్ళింది. సూర్య కూడా తన వెనకాలే వెళ్ళాడు. పూర్ణిమ, మనం బయలుదేరాలి అని వనజ అనడంతో పూర్ణిమకు కన్నీళ్లు ఆగలేదు. తన కన్నీళ్లను చూసి ముద్దు పెట్టుకున్నందుకు ఏడుస్తుందని సూర్య పూర్ణిమకు సారీ చెప్పాడు. ఎందుకు అని పూర్ణిమ ఎక్కిళ్ళు పెడుతూ అడిగింది. నువ్వు ఏడుస్తున్నావు కదా, అందుకు. మనం వెళ్ళిపోతున్నాం కదా, మా నాన్న ముందు ఏడిస్తే తను బాధపడతాడని గదిలోకి వచ్చి ఏడుస్తున్నా, కానీ నువ్వు నన్ను ప్రశాంతంగా ఏడవకుండా చేశావు అని పూర్ణిమ కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వెళ్ళింది. వామ్మో, నిజమే, ఆడవారి మాటలకు అర్థాలు వేరు అన్నట్టు ఎందుకు ఏడ్చిందో తెలియదు. నేను ఇష్టమా అంటే చెప్పదు, దగ్గరగా వెళ్తే దూరంగా వెళ్తుంది. ఈ తింగరి పిల్లాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అని సూర్య అనుకుంటూ బయటికి వచ్చాడు. పరమేశ్వరయ్య, శాంతగారు పూర్ణిమ చేతిని సూర్య చేతిలో పెట్టారు. మాకు అంతా తెలుసు అల్లుడు గారు, కానీ దేవుడు మీ ఇద్దరికీ ముందుగానే ముడివేశాడు. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. పూర్ణిమ, ఎక్కువ అల్లరి చేసి అందరినీ ఇబ్బంది పెట్టకు అని వారిద్దరినీ దీవించారు. పూర్ణిమ, అల్లుడు గారు పడక గదిలో ఏం చెప్పినా, తనేం చేసినా నువ్వు అట్టు చెప్పకు అని శాంత పూర్ణిమ చెవిలో చెప్పింది. తల్లి వైపు సూర్య వైపు కోపంగా చూసి తండ్రిని హత్తుకుంది. నాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి బస్సులో ఎక్కి కూర్చుంది. పూర్ణిమ, మనం కాల్రో వెళ్దాంరా అని సూర్య పిలిచాడు. నేను అందరితో కలిసే వస్తాను, అయినా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కారులోనే వచ్చాను, చాలా బోర్ అనిపించింది, ఇక నీతో అయితే ఇంకా బోర్ అని పూర్ణిమ వెకిలిగా నవ్వుతూ చెప్పింది. సూర్యబావ, నువ్వు ఏమీ అనుకోకపోతే కారులో నేను ప్రీతిమ వస్తాం, మీరు బస్సులో రాగలరా అని అభిరామ్ అనడంతో సూర్య కూడా బస్సులోనే ప్రయాణం సాగించాడు. అందరూ ప్రయాణం చేసి బాగా అలసిపోయారు.
రాత్రి కావడంతో పని మనిషి మంగా చేసిన వంట తినేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. పూర్ణిమ మనసులో ఏముందో ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సూర్య గదిలో తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పూర్ణిమ మువ్వల శబ్దం విని సూర్య అద్దం ముందు నిలబడి పర్ఫ్యూమ్ కట్టుకున్నాడు. పూర్ణిమ గదిలోకి వస్తూనే హచ్చి హచ్చి అంటూ ఆపకుండా తుమ్ముతూనే ఉంది. అయ్యో, ఏమైంది, జలుబు చేసిందా అని సూర్య దగ్గరకు రాపోతే పూర్ణిమ చెయ్యి అడ్డుపెట్టి, అక్కడే ఆగు, నీ వల్లే నాకు ఈ తుమ్ములు వస్తున్నాయి. హా, ఏంటి, నా వల్లనా? నేనేం చేశాను? ఆ పర్ఫ్యూమ్ ఇప్పుడు ఎందుకు కొట్టుకున్నావు? అయినా నువ్వు రాత్రిపూట సెంటు కొట్టుకోవుగా అని తుమ్ముతూనే సూర్య పైన అరుస్తూ ఉంది. నువ్వు నిజంగానే తింగరిదానివే, అస్సలు సంబంధం లేని మాటలు మాట్లాడుతావు. నేనేమి తింగరిదానిని కాదు. మీకే ఏదీ తెలీదు. నాకు డస్ట్ ఎలర్జీ ఉంది. ఇలాంటి చెత్త వాసన కూడా నా ముక్కు భరించదు. అందుకే ఈ తుమ్ములు. తనతో మనసు విప్పి మాట్లాడాలని ఇంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ కొట్టుకుంటే చెత్త వాసన అని చెత్త మాటలు చెప్పింది అని మనసులోనే అనుకుంటూ షర్ట్ మార్చుకొని పూర్ణిమ వద్దకు వెళ్ళాడు. దుప్పటి నిండా కప్పుకొని అటు తిరిగి పడుకుంది పూర్ణిమ. తనని డిస్టర్బ్ చేయకూడదు అని సూర్య మౌనంగానే పడుకున్నాడు. సాన్విక, పూర్ణిమ ఇద్దరు వంట చేస్తూ ఉన్నారు. అమ్మ, మాకు త్వరగా టిఫిన్ పెడితే తినేసి ఆఫీస్కి వెళ్తాం అని సూర్య, చందు ఇద్దరు వాళ్ళ అమ్మలను పిలిచారు. మమ్మల్ని కాదురా, మీరు పిలవాల్సింది మీ భార్యలను పిలవండి అని వనజ, నీరజాలు చందుకు, సూర్యకు చెప్పారు. సాన్విక చందుకు, పూర్ణిమ సూర్యకు టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చారు. నేను అడగడం మర్చిపోయాను, టిఫిన్ ఎవరు చేశారు అని కాఫీ తాగుతూ అడిగాడు చందు. అక్కనే చేసింది అని సాన్వి చెప్పింది. వావ్ వదిన, నువ్వు వంట చేయడం మొత్తానికి నేర్చుకున్నావన్నమాట. అన్నమాట కాదు, మీ వదిన వంట అని సాన్వి అనడంతో అందరూ నవ్వేశారు. ఎవరూ లేరనుకొని చందు బాయ్ అని సాన్వికకు ముద్దు పెట్టి బయటకు వెళ్ళాడు. వారిని చూసిన సూర్య పూర్ణిమ వైపు చూసి తన వద్దకు వెళ్ళాడు. నేను వెళ్తున్నాను బాయ్ అని సూర్య అనడంతో పూర్ణిమ వెనక్కి తిరిగి చూసింది. సూర్య టక్కున తన బుక్కపై ముద్దు పెట్టేసి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళాడు అన్న మాటే కానీ సూర్య మనసంతా పూర్ణిమ ఆలోచనలోనే ఉంది. ఆ రోజంతా భారంగా గడిచిపోయింది సూర్యకు. సాయంత్రం కావడంతో సూర్య హుషారుగా ఇంటికి వెళ్ళాడు. పూర్ణిమ అందరితో సరదాగా ఉంది, కానీ సూర్యను ఏమాత్రం పట్టించుకోలేదు. చాలా ఎక్కువ చేస్తుంది, దీని సంగతి గదిలో చెప్తాను అని సూర్య నానమ్మ, తాతయ్యలతో కబుర్లు చెప్పుకుంటూ టైం మర్చిపోయాడు. గదిలోకి వెళ్ళి చూస్తే పూర్ణిమ తలకు గుడ్డ కట్టుకొని కడుపు నొప్పి అంటూ బెడ్ మీద అటూ ఇటూ బుల్లుతూ ఉంది. అది చూసి సూర్య తన దగ్గరికి వెళ్ళి, ఏంటి, మళ్ళీ తలనొప్పా? అవును, కడుపు నొప్పి కూడా. ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, అంతలోనే ఏమైంది? నాకెలా తెలుస్తుంది ఎప్పుడు ఎలా జరుగుతుందో? సూర్యకు కాస్త కోపం వచ్చింది. నీకు నాతో ఒకే గదిలో ఉండటం ఇష్టం లేనట్టుంది. తరితో బాగానే ఉంటావు, నా వద్దకు వస్తేనే ఇలాంటి సాకులు చెబుతావు. నావేమీ సాకులు కావు. అయినా ఎప్పుడూ నన్ను ముద్దు పెట్టుకోవాలని, ఇంకా ఏదో కావాలి అంటూ ఎప్పుడూ నన్ను చంపుకు తినేలా చూస్తావు అని పూర్ణిమ కూడా సూర్య మీద అరిచింది. చూసావా, ఇప్పుడు నీకు ఏ నొప్పి లేదు. అయినా నీలాంటి అమ్మాయిలను నేను ఎప్పుడూ చూడలేదు. నేను చిటిక వేస్తే నీకంటే అందమైన అమ్మాయిలు నాతో గడపాలని సిద్ధంగా ఉన్నారు. నువ్వెంత? అయినా నువ్వే కదా ఆఫీస్కి వచ్చి నన్ను రెచ్చగొట్టి వెళ్ళావు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. నాకు హక్కులు ఇస్తే నీ వెనకాలే కుక్కలా తిరుగుతానని చేసినావు కదూ. సూర్య అలాంటి మాటలు మాట్లాడుతాడని అస్సలు ఊహించని పూర్ణిమకు కన్నీళ్లు ఆగలేదు. ఆపు, ముందు ఆ ఏడుపు ఆపు. నీ గురించి నాకు అనవసరం. నీకు ఇష్టం ఉన్నట్టు ఉండు అని సూర్య కోపంగా బాల్కనీ వైపు వెళ్ళాడు. ఏడ్చి ఏడ్చి పూర్ణిమ నిద్రలోకి జారిపోయింది.
పూర్ణిమ పరిస్థితి సూర్యకు తెలుస్తుందా? సూర్య కోపాన్ని, ప్రేమను అర్థం చేసుకోగలదా పూర్ణిమ? తరువాయి భాగంలో తెలుసుకుందాం.